మీరు ఐటీఆర్ ఫైల్ చేశారా? అయితే ఎన్ని రోజులకు రీఫండ్ వస్తుందో తెలుసా? గత ఆర్థిక సంవత్సరానికి అంటే 2023-24 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలు గడువు జూలై 31తో ముగిసింది. నిర్దేశిత గడువులోగా 7 కోట్ల మందికి పైగా తమ రిటర్న్లను దాఖలు చేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. అంతేకాదు నిన్న ఒక్కరోజే 50 లక్షలకు పైగా రిటర్న్లు దాఖలయ్యాయి. ఇంకా ఫైల్ చేయని వారు పెనాల్టీతో డిసెంబర్ 31 వరకు చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికీ ఐటీఆర్ దాఖలు చేసిన వారు రీఫండ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ రీఫండ్లు పొందడానికి ఎంత గడువు పడుతుంది? ఆలస్యానికి కారణాలేంటో తెలుసుకుందాం. నిర్దేశిత మొత్తం కంటే ఎక్కువ పన్ను చెల్లించే వారికి ఆదాయపు పన్ను శాఖ రీఫండ్లను జారీ చేస్తుంది. నిర్దేశిత గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేసి వెరిఫై చేసిన వారి రీఫండ్లను పొందేందుకు అర్హులు. దాఖలైన ఐటీఆర్లను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసిన అనంతరం ఐటీ శాఖ రీఫండ్ల ప్రక్రియ మొదలు పెడుతుంది. ఈ ఫైలింగ్ పోర్టల్ ప్రకారం ఆగస్టు 1 నాటికి 7.28 కోట్ల ఐటీఆర్లు దాఖలవ్వగా అందులో 6.32 కోట్లు ఐటీఆర్లు వెరిఫై చేశారు. ఇప్పటి వరకు 2.69 కోట్ల ఐటీఆర్లను ప్రాసెస్ చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఇంతకీ రీఫండ్లకు ఎన్ని రోజులు పడుతుంది? రీఫండ్ల జారీకి నిర్దిష్ట గడువు అంటూ ఏదీ లేదు. సాధారణంగా ఖాతాలో నగదు జమ కావడానికి గరిష్టంగా 4 నుండి 5 వారాల గడువు పడుతుందని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే సాంకేతికతను అందిపుచ్చుకోవడం, రొటీన్ టాస్క్ల విషయంలో ఆటోమేషన్ వినియోగం కారణంగా గతంతో పోలిస్తే రీఫండ్ల జారీలో వేగం పెరిగింది. ఈ కారణంగానే కొందరికి ముందుగానే నగదు జమ అవుతుంది. సంక్లిష్టతతో కూడిన రిటర్న్లు, ఐటీఆర్లు సమర్పించిన డేటాలో వ్యత్యాసాలు కారణంగా రీఫండ్లు జారీ ఆలస్యం కావచ్చు. రీఫండ్ల స్టేటస్ను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఈ ఫైలింగ్ పోర్టల్లోకి వెళ్లి ఐటీఆర్ స్టేటస్ పై క్లిక్ చేసి మీ ఐటీఆర్ స్థితిని తెలుసుకోవచ్చు. ఒకవేళ చెప్పిన గడువులోగా ఎలాంటి రీఫండ్ రాకపోతే ఐటీఆర్లో పొరపాట్లకు సంబంధించిన ఐటీ శాఖ నుండి ఏదైనా ఇంటిమేషన్ అందిందో లేదో ఈమెయిల్లో చెక్ చేసుకోవాలి. రీఫండ్ అందే వరకు స్టేటస్ను చెక్ చేసుకోవడం ఉత్తమం. ఒక్కోసారి రీఫండ్లను జారీ చేసినా కూడా ఫెయిల్ అవ్వచ్చు. బ్యాంక్ను ప్రీ వ్యాలిడేట్ చేసుకోకపోవడం, బ్యాంక్ ఖాతా పేరు పాన్ వివరాలతో మ్యాచ్ అవ్వకపోవడం, ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా నమోదు చేయడం, ఇచ్చిన బ్యాంక్ ఖాతాను మూసివేయడం వంటి కారణాలతో రీఫండ్లు ఫెయిల్ అవ్వచ్చు.